కోటి ఉమెన్స్ యూనివర్సిటీలో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. తమ కాలేజీని యూజీసీలో చేర్చాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక 98 ఏళ్ల పాటు ఓయూకు అనుబంధంగా కొనసాగిన కోటి ఉమెన్స్ కాలేజీను 2022-23 విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా దానిని చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆ తర్వాత చాకలి ఐలమ్మ మనవరాలికి కూడా అటు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించింది. ఇక తమ కాలేజీను యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసినప్పటికీ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అటు యూజీసీలో చేర్చకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు యూజీసీలో చేర్చకపోవడంతో ఏ ప్రాతిపదికన తమకు సర్టిఫికేట్ ఇస్తారంటూ కూడా స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే తాము డిగ్రీకి చివరి సంవత్సరం చదువుతున్నామని తమ భవిష్యత్ అయోమయంలో నెలకొందంటూ కూడా విద్యార్థులు వాపోతున్నారు. అటు యూజీసీలో చేర్చకపోవడంతో అటు సర్టిఫికేట్ ఏ విధంగా ఇస్తారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక మరోవైపు చూసుకుంటే ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అటు ఏపీలో పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతిలో ఉండేది. అయితే స్టేట్ బైఫర్కేషన్ జరిగినాక తెలంగాణకు మహిళా యూనివర్సిటీ అనేది లేకుండా పోయింది. దీంతో అటు కేసీఆర్ ప్రభుత్వం 2022-23 నుంచి ఇటు కోటి ఉమెన్స్ కాలేజ్ను మహిళా యూనివర్సిటీగా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రేవంత్ సర్కార్ కూడా ఈ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును పెట్టారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అప్గ్రేడ్కు సంబంధించిన చర్యలు తీసుకోలేదని కూడా అటు స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. అప్గ్రేడ్ చేసి వదిలేశారు, కేవలం పేరు పెట్టి వదిలేశారు, కానీ దాని తర్వాత తీసుకోవాల్సిన చర్యలను రేవంత్ సర్కార్ కానీ అటు కేసీఆర్ సర్కార్ కానీ తీసుకోలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీంతో తమ భవిష్యత్ అంధకారం నెలకొంది, తమ భవిష్యత్ అయోమయంలో పడిందని కూడా వారు చెప్తున్నారు. దీనికి సంబంధించి విద్యార్థినులు అటు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి తమ యూనివర్సిటీని అటు యూజీసీలో చేర్చాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అటు విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వం స్పందిస్తుందా, ఒకవేళ యూజీసీలో చేరుస్తుందా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.